మార్చ్ 8 మన ఉమెన్స్ డే సెలబ్రేట్ చేసుకోబోతున్నాం. సో ఈ అకేషన్ మీద ఎస్పెషల్లీ ఆడవాళ్ళు తమ లంగ్ హెల్త్ గురించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. సో ఆడవాళ్ళు ఎస్పెషల్లీ ఇంట్లో మన అకార్డింగ్ టు ఇండియన్ కల్చర్ మనం ఇంట్లో రకరకాల ఇంటికి సంబంధించిన యాక్టివిటీస్ చేస్తుంటాము. వంట చేయడం, ఇల్లు క్లీన్ చేయడం, పూజలు చేసుకోవడం అకార్డింగ్ టు కల్చర్, ఇంటిని క్లీన్గా ఉంచుకోవడం, ఇలాంటి ఎన్నో యాక్టివిటీస్లో ఆడవాళ్ళు పాల్గొనడం జరుగుతుంది. సో ఇలాంటి యాక్టివిటీస్ వల్ల ఇంట్లోనే కొన్ని రకాల పొల్యూటెంట్స్ అంటే కొన్ని రకాలైన కెమికల్స్ కావచ్చు, పొగ కావచ్చు, డస్ట్ కావచ్చు ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. మనం ఎస్పెషల్లీ ఇంట్లో ఎక్కువ టైం స్పెండ్ చేసినప్పుడు వాటికి రెగ్యులర్గా ఎక్స్పోజ్ అవ్వడం వల్ల మన లంగ్స్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో మీరు రెగ్యులర్గా ఎలాంటి సిమ్టమ్స్ ఏవైనా ఫేస్ చేసినప్పుడు కంటిన్యూస్గా తుమ్ములు రావడం కానీ, దగ్గు రావడం కానీ, రికరెంట్గా దగ్గు రావడం, దగ్గు వస్తే తగ్గకుండా ఎక్కువ రోజులు ఉండడం, ఆయాసం రావడం, పిల్లి కూతలు రావడం, నిద్ర డిస్టర్బ్ అవ్వడం లాంటి లక్షణాలు మీరు గమనిస్తే వెంటనే పల్మనాలజిస్ట్ని కలిసి లంగ్ చెకప్ చేయించుకోండి. ఎస్పెషల్లీ ఇండోర్ స్మోకింగ్ అనేది చాలా హార్మ్ఫుల్ ఉంటుంది. ఇది స్మోక్ చేసే వాళ్ళకే కాకుండా సెకండ్ హ్యాండ్ స్మోక్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకు కూడా చాలా ఎఫెక్ట్ పడడం జరుగుతుంది. ఇండోర్ స్మోకింగ్ కంప్లీట్గా అవాయిడ్ చేయడము, దానివల్ల మన చుట్టూతా ఉన్న వాళ్ళకి ఎఫెక్ట్ పడకుండా చూసుకోవడము లాంటివి చాలా అవసరం. ఇది అందరూ పాటించడం చాలా అవసరం. అంతేకాకుండా మంచి డైట్ అంటే విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్స్ ఉండే మంచి డైట్ తీసుకోవడము, ఎస్పెషల్లీ ఫ్రూట్స్ లాంటివి, సిట్రస్ ఫ్రూట్స్ లాంటివి బాగా తీసుకోవడము, రెగ్యులర్గా 3 to 4 లీటర్స్ పర్ డే వాటర్ కంటెంట్ మెయింటైన్ చేసుకోవడము, ఇలాంటి రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ చేయడం ద్వారా మీరు మీ హెల్త్ని డెఫినెట్లీ మెయింటైన్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఎస్పెషల్లీ లంగ్ హెల్త్ని మెయింటైన్ చేయొచ్చు.